ఒకవేళ కూరగాయలు తప్పనిసరిగా కొనుక్కున్నావు. 2 సార్లు పండించుకున్నా 6 సార్లు కొనుక్కోవాలి. ఆ కొనుక్కున్న టైంలో వాటిని ఎలా కడగాలి? ఎందుకంటే చాలా సందర్భాల్లో రకరకాలుగా పండించే విధానంలో కొన్ని జరుగుతూ ఉంటుంటే వచ్చిన తర్వాత హార్వెస్ట్ అయిన తర్వాత నిల్వ ఉండడానికి లేకపోతే ఇంపుగా ఉండడానికి కొన్ని కొన్ని కలిపే పరిస్థితి ఉంది. ఉదాహరణకి వ్యాక్సింగ్ చేస్తారు కొన్ని పళ్ళ మీద. కొన్ని కొన్ని అలా చేసే పరిస్థితి ఉన్నది. టొమాటోస్ మీద ఎర్రగా అలా నిగనిగలాడడానికి మనం చాలా చూస్తాం. భయంకరం అది. అవును. అయితే వీటికి మన వరకు ఉన్నది చేయగలిగింది ఏంటంటే ఏదైనా తేగానే సాల్ట్ వాటర్లో సోక్ చేసుకోవడం, గోరువెచ్చటి నీళ్లు తీసుకోవాలి. దాంట్లో కూరగాయలని కట్ చేయకుండానే ఆ హోల్గా ఉన్నదాన్నే చక్కగా ఒక 5 నిమిషాలు వేడి నీటిలో సాల్ట్ అంటే ఒక లీటర్కి సుమారుగా ఒక 3 గ్రాములు 5 గ్రాములు అంటే ఒక హాఫ్ స్పూన్ వరకు వేసి దాంట్లో సోక్ చేయాలండి. ఖచ్చితంగా ఇది చేయాలి. ఇది చేయడం వల్ల దాంట్లో ఉన్న ఎఫెక్ట్ తగ్గుతుంది. అలాగే ఇంట్లో కనుక అగ్నిహోత్రం వేసినట్లయితే పిడకగాల్సిన బూడిద ఉంటుంది. ఆ బూడిదని కూడా పట్టిస్తే అది అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత వాష్ చేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు.